Hello Andy, Namaste. I am Dr. Usha from 49 Fertility Center, LB Nagar branch. నేను ఈరోజు మీతో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేస్తాను. వాట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే లైక్ జనరల్గా ఒక ఇన్ఫర్టైల్ కపుల్ ఎప్పుడు వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాము. వాళ్ళకి పెళ్ళి అయ్యి 1 year ట్రై చేస్తారు, అప్పుడు కూడా వాళ్ళకి అవ్వకపోతే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాము. వన్స్ ఇన్ఫర్టైల్ కపుల్ మా సెంటర్కి అప్రోచ్ అయిపోయిన తర్వాత ఫీమేల్ పార్ట్నర్స్కి కొన్ని స్కాన్స్, కొన్ని టెస్ట్ ఉంటాయి, అండ్ దెన్ మేల్ పార్ట్నర్కి సెమెన్ అనాలిసిస్ ఉంటుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్స్, ఈ ఎవాల్యుయేషన్ మొత్తం నార్మల్ ఉంది, స్టిల్ వీ డోంట్ నో, మాకు దేనివల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదని రీజన్ తెలియకపోయింది అనుకోండి, వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్కే స్కాన్ చేస్తాం, ఫీమేల్ పార్ట్నర్స్కి స్కాన్ చేస్తాం, గర్భసంచి ఎలా ఉంది అని చూస్తాం, అండాశ ఎలా ఉంది అని చూస్తాం, దాంట్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంది, మంచిగా ఎగ్స్ ఉందని చూస్తాము. అండ్ దెన్ ట్యూబ్ టెస్ట్ కూడా చేస్తాము, లైక్ SIS, HSG అట్లా ట్యూబ్ టెస్ట్ చేస్తాము. మేల్ పార్ట్నర్కి సెమెన్ అనాలిసిస్ చేస్తాము. సెమెన్ అనాలిసిస్లో కౌంట్, అండ్ దెన్ ఎట్లా మూవ్ అవుతుంది, స్పర్మ్ మంచిగా మూవ్ అవుతుందా లేదా, అండ్ దెన్ స్పర్మ్ అనేది మంచి స్పర్మ్స్ ఉన్నాయా, లైక్ మంచి స్పర్మ్ అనేది హెడ్, మిడ్ పీస్ అండ్ టెయిల్ అట్లా ఉండాలి, అట్లా మంచిగా ఉన్నాయా కనపడడానికి అదన్నీ చూస్తాం. సో ఇదన్నీ ఇన్వెస్టిగేషన్, బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా అన్నీ నార్మల్ ఉన్నాయి, మాకు వాట్ కుడ్ బి ద రీజన్ అని తెలియట్లేదు అనుకోండి, వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాట్ కుడ్ బి ద రీజన్, దేనివల్ల ఉండొచ్చు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, లైక్ ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 1 and 2. ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 1 and 2 అనేది మనకు స్కాన్లో కనపడవు. 3 and 4 మాత్రమే యూజువల్గా కనపడుతుంది. ఎందుకంటే 3 and 4 అనేది అండాశయని, ఓవరీని అఫెక్ట్ చేస్తుంది, దానివల్ల మనకు కనపడుతుంది. అండ్ దెన్ 1 and 2 అనేది జనరల్గా ఓవరీని అఫెక్ట్ అవ్వదు, సో దానివల్ల కనపడవు. యూజువల్లీ లాప్రోస్కోపిక్స్ బటన్ ఆపరేషన్ అంటాం కదా, దాంట్లో యూజువల్గా తెలుస్తుంది. అండ్ దెన్ వన్ మోర్ థింగ్స్, ఎగ్ క్వాలిటీ మంచిగా లేదన్నాక కూడా లైక్ ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉండొచ్చు. ఎగ్ క్వాలిటీ అనేది మనకి స్కాన్లో అదన్నీ కనపడవు. వన్స్ ఇప్పుడు IVF ప్రొసీజర్లో ఎగ్ తీసి మైక్రోస్కోపీ కింద చూస్తాం కదండి, అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట ఎగ్ క్వాలిటీ ఎలా ఉందని. అండ్ దెన్ స్పర్మ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉంటే కూడా మనకే ప్రెగ్నెన్సీ రావడానికే ప్రాబ్లం ఉంటుంది. సో యూజువల్గా సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది, బట్ స్టిల్ రీజన్ తెలియలేదు అంటే మనం DFI ఒక టెస్ట్ కూడా మేల్ పార్ట్నర్కి చేసుకోవచ్చు. దట్ ఈస్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. దట్ ఈస్ స్పర్మ్లో ఉన్న DNAలో హౌ మచ్, ఎంత డ్యామేజ్ అయింది చూసుకోవచ్చు. అండ్ దెన్ సర్వికల్ మ్యూకస్ ఫ్యాక్టర్ అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, సర్వికల్ గర్భసంచి ద్వారం ఉంది కదా, దాంట్లో కొన్ని మ్యూకస్ యూజువల్గా జనరల్గా ఫీమేల్స్కి సెక్రెట్ అవుతుంది. దాంట్లో ఏదైనా యాంటీబాడీస్ ఉంటే కూడా స్పర్మ్ లోపల వెళ్ళడానికి కష్టం అనిపిస్తుంది. సో అది కూడా మనకి రొటీన్ టెస్ట్లో కనపడవు, దానికని ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి. అండ్ దెన్ అందరికీ ఆ టెస్ట్ చెయ్యము, బికాస్ దట్ కండిషన్ ఈజ్ క్వైట్ రేర్, కాబట్టి అందరికీ ఆ టెస్ట్ కూడా చెయ్యము. సో ఇట్లాంటి రీజన్ ఉన్నాయి, దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్వెస్టిగేషన్స్ లేదు. సో వాట్ టు డూ ఫర్దర్ అంటే, సో నెక్స్ట్ మనం ట్రీట్మెంట్కి ముందు వెళ్ళడమే బెటర్. యాక్చువల్లీ మాకు వచ్చిన చాలామంది పేషెంట్, మీరు ఇన్వెస్టిగేషన్ టెస్ట్ చేయండి, దేనివల్ల రాలేదని చూడండి అంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద గుడ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే దర్ ఆర్ చాలా రీజన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15-20 రీజన్స్ ఉన్నాయి. అన్నిటికీ మనం టెస్ట్ చేయాలి అంటే అది కష్టం అవుతుంది. సో వీ కాన్ కమ్ టు ఎ కన్క్లూషన్ ఆల్సో. సో ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే మనం నెక్స్ట్ ముందు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలి అంటే, లైక్ బేసికలీ ఫస్ట్ వస్తే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఫస్ట్ వస్తే న్యాచురల్గా ట్రై చేయండి అని ఆప్షన్ ఇస్తాము. లైక్ డేట్ వచ్చిన 2nd day నుంచి 5 days ట్యాబ్లెట్ పెట్టి, దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేస్తాము. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తాము. దాని తర్వాత లూటియల్ ఫేజ్ సపోర్ట్, ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి కొన్ని హార్మోన్స్ పెడతాము. సో ఇట్లా మనం ఒక 3 months ట్రై చేయొచ్చు. దీంట్లో కూడా నెగటివ్ వస్తే నెక్స్ట్ ఇస్ IUI, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, అట్లీస్ట్ ఒక 3 cycles ట్రై చేయాలి. అండ్ దెన్ దీంట్లో కూడా నెగటివ్, జనరలీ ఫ్యూ % ఆఫ్ కపుల్స్ ఈ ఓవులేషన్, ఇండక్షన్, IUIలో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి మనం ట్రై చేసుకోవచ్చు. దాంట్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కపుల్కి దెర్ ఈస్ అ క్వైట్ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇదే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. సో ఇఫ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్, కామెంట్ బాక్స్లో క్వశ్చన్ రైజ్ చేయండి, వీ విల్ ఆన్సర్ యువర్ డౌట్స్. అండ్ దెన్ థ్యాంక్ యూ.